హలో గాయ్స్, అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఎగ్ పఫ్ ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఎగ్ పఫ్ ఛాలెంజ్ అయిపోయింది అనుకోండి. మన ఇండియన్ స్టైల్ ఎగ్ బజ్జీ. ఓకే, ఎగ్ బజ్జీ ఛాలెంజ్ మళ్ళీ ఎందుకు మొదలు పెట్టామని అడగండి. మీరు ఎగ్ ఛాలెంజెస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మీ పల్స్ పట్టుకున్నాను నేను. ఛాలెంజెస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు ఎగ్ బజ్జీ ఛాలెంజ్ చేస్తుంది అనమాట. సో ఆలస్యం లేకుండా, ల్యాగ్ లేకుండా డైరెక్ట్గా వీడియోతో కలుద్దాం. సో గైస్, ప్రొసీజర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అందరు అడుగుతున్నారు, బ్రో ప్రొసీజర్ ఎందుకు పెడుతున్నారు అంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తున్నారు, ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు. కాదురా ఎందుకు ప్రొసీజర్ పెడుతున్నారు, డైరెక్ట్గా ఫుడ్ ఈటింగ్ పెట్టేయచ్చు కదా, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు ఏంటని అడుగుతున్నారు. సో నేను దీని తయారీ చెప్పకుండా అసలు దీని గురించి ఎందుకు పెడుతున్నాను అనేది నేను చెప్తున్నాను అనమాట. సో పద్దాకలు చెప్పలేం కదా, మీరు కూడా వినండి. ఎందుకు చెప్తున్నానంటే, మా అమ్మ కష్టపడి నా కోసం వండుతుంది అనమాట ఇంటికాడ. సో ఆ వండేదాన్ని చూపిస్తే కనీసం మా అమ్మ కూడా ప్రతి వీడియో మా అమ్మ ఖచ్చితంగా చూస్తుంది. నేను పెట్టిందంటే ఖచ్చితంగా ఆమె చూసి ఆమె లైక్ కొట్టిద్ది అనమాట ఖచ్చితంగా. సో ఇలా ప్రొసీజర్ చేసేటప్పుడు ఆమె కూడా నా వీడియోలో పార్ట్ ఆఫ్ అయిందనుకో, తను కూడా సంతోషిస్తుంది కదా. అంత మించి ఏం లేదండి. ఏంటంటే మా అమ్మ నా వీడియోస్లో మా అమ్మ ఫుల్ కనపడిపోయినా చేసే ప్రొసీజర్లో అయినా ఆమె కనపడుతుంది కదా. సో నాకు అది హ్యాపీ, ఆమెకు కూడా హ్యాపీ అనమాట. ఆమె ఎప్పుడు అడగలేదు నేను చేసేది వీడియో పెట్టు అని ఏం అడగలేదు, నాకే అనిపించింది. సో మమ్మీ చేసేది ఎందుకు నేను పెట్టకూడదని చెప్పేసి పెడతామే అనమాట. సో ఇప్పుడు దాకా చూసే ఇవన్నీ ఏంటంటే మీ ఇష్టం అండి. ఇప్పుడు ప్రొసీజర్ చూడమని నేనేమీ అడగట్లేదు. తినేదే డైరెక్ట్గా చూడాలంటే తినేది చూసేయండి, లేదా ప్రొసీజర్ చూడాలనుకుంటే ప్రొసీజర్ చూడండి. సో ఏదైనా మీ ఇష్టం, మీరు అంతవరకు చూడాలనుకుంటే అది చూడండి, లేదా స్కిప్ చేయండి. లేకపోతే 2x స్పీడ్లో అలా పెట్టుకొని ఫాస్ట్గా ఆఫ్ చేసేయండి అనమాట. సో ఇక్కడ మెయిన్ వీడియోకి వచ్చేద్దాము. ఫైనల్గా మనకి ఎగ్స్, పిండి అవన్నీ కలిపేది చూసారు కదా. ఇప్పుడు ఫైనల్గా నూనె కూడా పోసేసుకొని దాన్ని కాగబెట్టేసేసుకుంటున్నాం అనమాట. ఒక్కొక్క దీంట్లో మాత్రం 4 or 5 ఫస్ట్ వాయిలో 4 or 5 చేసింది మమ్మీ. సెకండ్ వాయి నుంచి తగ్గించుకుంటూ వచ్చింది. నేను ఒకటే చూపించాను అనమాట. వాయ్ అంటే వేరేది కాదండి, మనం వేసే దాన్ని అంటే క్వాంటిటీ ఆఫ్ ఆయిల్లో వేసేదాన్ని ఒక వాయ్, నెంబర్ ఆఫ్ అంటే ఎంతైతే పడుతుందో అంత దాన్ని వాయ్ అంటాము మా తెలుగులో, అదే ఏపీలో. ఓకే, ప్రస్తుతానికైతే 4th ఆపినట్టుంది మమ్మీ. ఓకే, ప్రస్తుతానికైతే 4thలో ఆపింది. సో అలాగా సెకండ్ 5 వేసిందండి. అయితే సెకండ్ దాంట్లో 4 అనుకుంటా. ఫస్ట్ వాయి అయితే కొంచెం అటు ఇటుగా దింపేసింది. సెకండ్ మాత్రం అన్నీ చాలా వరకు నల్ల బంగారాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే నల్ల బంగారాలు అంటే ఇన్ కేస్ అది ఉడకాలి, లోపల కూడా ఉడకాలి కదా కొంచెం, అందుకనే మమ్మీ అలాగా తాగితేనే మంచిది నాన్న అంటే, సరేలే అమ్మా మరి ఎలాగైతే అలాగ చేసేలే అన్నాను. సో తను కూడా, నేను ఫస్ట్ అయితే కొంచెం బాగా వచ్చింది అనమాట, గోల్డెన్ కలర్లో. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, మీకు కొంచెం ప్రాబ్లంగా ఉంటే కొంచెం ఏమనుకోకండి. గాయస్ వచ్చేసాం మొత్తానికి అయితే. ఇక ఉంది చూసారు కదా, ఇదేనండి నేను తినే ఛాలెంజ్ చేసేది. సో ఇక స్టార్ట్ చేసేద్దాం. మాట్లాడుకోవటాలు లేవు. సో తింటాం మొదలు పెట్టేద్దామా. ఆహా, ఇంట్లో తయారు చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇందులో మా అమ్మ కూడా 4 రోజుల తర్వాత చేసింది. ఓ పట్టు పట్టేద్దాం. సూపర్ అసలు. ఛాలెంజ్ వీడియోసే కాదు గైస్, ఇంకేమేమి వీడియోస్ చేయొచ్చో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి.
మర్చిపోయా, ఇలా డెకరేషన్ నేనే చేసుకున్నా. ఎక్సలెంట్. నిమ్మకాయ ఒకటి మిస్ అయింది. దాని మాత్రం అన్ని ఫుల్ ఇంగ్రీడియంట్. నేను నిద్రపోతున్నాను అనుకుంటున్నారు, నిద్రపోవట్లేదు. చూడండి, నన్నే చూడండి. నెమ్మదిగా ఇంకా కర్రీస్ ఇవన్నిటి కూడా ట్రై చేద్దాము, స్టెప్ బై స్టెప్. ఇంకా ఛాలెంజెస్ అంటే నార్మల్ మీరు చూస్తున్నారు కదా, ఇంకే ఫుడ్ మీద అయితే ట్రై చేయొచ్చో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కామెంట్స్ అన్ని చదువుతాను. మీరు సపోర్ట్ చేయండి. నా ఫుల్ సారీ నా ఫుల్ ఎఫెక్ట్స్ అన్ని పెట్టి మరి వీడియోస్ చేస్తాను. నోట్లో ఉంది కదా, సో మాట్లాడలేకపోతుంది అనమాట. ఈ పొన్ను ఒకటి ఇబ్బంది కాదు, నవ్వటానికి ఉన్నట్లా ఈ పొన్నుతో. అంతేనా? ఇంట్లో తయారు చేసుకునేది ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీరే చెప్పండి, మీకు ఇంట్లో తయారు చేసుకునే ఇష్టమా లేకపోతే బయట నుంచి కొనుక్కొచ్చుకునే ఇష్టమో కామెంట్ చేయండి. నేను కామెంట్ చేయమంటున్నావు కదా, దేనికి కామెంట్ చేయాలని అడగమాకండి. నాకు మీతో ఒక ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది. అంటే మీరేమనుకుంటున్నారో నాకు చెప్పాలి, నేనేమనుకుంటున్నానో మీకు చెప్పాలని, అలా ప్రతిదానికి కామెంట్ చేయండి అని అంటున్నాను అనమాట. ఆహా, ఒక 100 అయినా తినేస్తా అలాంటి అయితే. బెట్టు రాస్తా, 100 తింటా, 100 ఎగ్ బజ్జీలు తింటా. మీకు డే ఉందా? దమ్ముంటే చూస్తున్నారండి. ఆహా, పానీపూరి ఛాలెంజెస్ కన్నా ఇలాంటి తింటే ఏదో ఫీలింగ్ అనమాట. నాకు కూడా ఫస్ట్ నుంచి ఎగ్ బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట. సాస్ ఉందిగా, సాస్ వేసుకొని తిన్నా. ఆహా, మీరైతే 10 ఎగ్ బజ్జీలు ఎంతసేపట్లో తినగలరో కామెంట్ చేసేయండి. ఆహా, ఎంతేనా? సాస్లో నంచుకొని తింటే ఆ కిక్కే వేరప్ప. చాలా బాగా కుదిరింది. ఇంత బాగా కుదిరితే నేను కూడా అనుకోలే. నేను బయట బజ్జీలు అయితే ఇంకా లావు ఉంటాయి అనమాట. వీటి సైజ్ చూసారా, వీటికి ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. దానికి ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ కలుపుతారంట. నేను అన్నాను, అమ్మ టేస్టింగ్ సాల్ట్ ఏమొద్దు, ఎట్లా ఉందో అట్లా చూపిద్దాము, ముందుగా అంత లావుగా చూపించాలి, అట్లా ఏమొద్దు, నార్మల్గా ఎలా చేసుకుంటామో ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుని తినేద్దామని చెప్పాను.
మమ్మీ కూడా సరే అన్నారు. సునాశయంగా ఈజీగా ఆహా తినకంటే మైండ్ పోతుంది లోపల. ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ చేయొచ్చు కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా గైస్. అంటే ఛాలెంజెస్గా ఎక్కువగా చేసుకోకుండా కొన్ని వంటకాలు బిర్యానీస్ కానీ అలాంటివి చేసుకొని మమ్మీతో చేపించుకొని నార్మల్ టేస్టింగ్ మీ ముందు ఇలా కూర్చొని తిందాం అనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ వస్తుందా లేదా నాకు తెలియట్లేదు. ఏమో గైస్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సరే చూద్దాం, కొన్ని రోజులు ఇది కంటిన్యూ చేద్దాం. దీని తర్వాత అలాగే బిర్యానీస్ కానీ అవి ఏమన్నా ఇంట్లో తయారు చేయించుకొని తినేవి కానీ అట్లా ట్రై చేద్దాం అనమాట. ఇబ్బంది అయితే ఇన్నిసార్లు అంటున్నాను కాదు, బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలీదు, ఎప్పుడెప్పటి నుంచి వాడతారో అర్థం కాదు. మన ఇంట్లో ఫ్రీడమ్గా తినొచ్చు గైస్ ఒకటి. ఇంకోటి ఏంటంటే మన ఆయిల్ మన చాయిసే, బజ్జీకి యూస్ చేసే పిండి అంతా సమ్ అంతా మన చాయిసే, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అంటే క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. ఈరోజు ఛాలెంజ్ దీంతో ముగిసిపోతుంది. ఆహా నేనైతే ఉల్లిపాయలు ఎక్కువగా తిన్నాను, మీకు తెలిసిందే. కానీ ఇబ్బందిలో తింటే భలే ఉంది కదా. మీరైతే ఎన్ని బతికి తినగలరు నా కామెంట్ చేయండి. అంటే ఇన్ని కామెంట్స్ అడిగా కదా, ఫస్ట్ కామెంట్కి 1 అని పెట్టి కామెంట్ చేయండి అట్లాగా మీ ఓపిక ఉంటే. లేకపోతే ఏదో ఒక దానికి సమాధానంగా కామెంట్ పెట్టేసేయండి. సో గైస్ మైక్లో అయితే ఛార్జింగ్ అయిపోయి ఆగిపోయింది అనమాట. సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ దాకా నా వీడియోని లవ్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. లవ్ యూ ఆల్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇట్లు మీ ప్రియమైన విజిఎస్ సాయి వైటీ అనమాట. సో అందరు కూడా హ్యాపీగా మీ ఇంట్లో మీ భోజనాలు చేసేయండి. ఉంటా గైస్, బాయ్.